This conference will now be recorded. క్లోజ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం చూద్దామంటే ఫస్ట్ మనకేంటంటే స్టాండర్డ్ రూల్ సెట్ని ఏంటంటే నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. అదేంటంటే ఎస్పిఆర్ఓ నుంచి నెక్స్ట్ ఏంటి చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మన ప్రాక్టీస్ పర్పస్కి మనం ఏం చేద్దామంటే కస్టమైజ్డ్ రూల్ సెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఒక రూల్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫంక్షన్స్ని నెక్స్ట్ డిస్క్స్కి ఎలా మ్యాప్ చేయాలి, అదంతా చూసిన తర్వాత మనం డౌన్లోడ్ చేద్దాం. ఎందుకంటే అప్పుడు ఏంటంటే మీకు ఆ టర్మినాలజీ అంతా అలవాటు అవుతుంది. ఫస్ట్ డౌన్లోడ్ చేయొచ్చు, కాకపోతే ఫస్ట్ ఏంటంటే మనం చూద్దాం కస్టమైజ్డ్ రూల్ సెట్, కస్టమైజ్డ్ ఫంక్షన్స్, కస్టమైజ్డ్ డిస్క్ ఎలా క్రియేట్ చేయాలో. సో ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్ని ఎక్కడ చేస్తాము అంటే NWBC ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. ఓకే, సో ఫ్రమ్ GRC ఎగ్జిక్యూట్ NWBC. యా /n NWBC. మనం మోస్ట్లీ కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా ఎక్కడ చేస్తాము అంటే సెటప్ వర్క్ సెంటర్లో చేస్తాం. ఓకే, సో గో టు సెటప్ వర్క్ సెంటర్. సో యాక్సెస్ రూల్ మెయింటెనెన్స్ వచ్చేసి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక సెక్షన్ ఉంది కదా, యాక్సెస్ రూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. యా, సో అక్కడ ఏంటంటే ఇప్పుడు దాంట్లో రూల్ సెట్స్, ఫంక్షన్స్, ఫస్ట్ వన్ యాక్సెస్ రూల్ మెయింటెనెన్స్లో యా రూల్ సెట్స్, ఫంక్షన్స్, యాక్సెస్ డిస్క్. అక్కడ ఏంటంటే మనం ఒక రూల్ సెట్ క్రియేట్ చేద్దాం, కస్టమైజ్డ్ రూల్ సెట్. క్లిక్ ఆన్ రూల్ సెట్. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే సో క్లిక్ ఆన్ ద క్రియేట్ ఐకాన్. ఇవన్నీ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఇది ప్రాక్టీస్ సిస్టమ్ కాబట్టి ఇన్ని రూల్ సెట్స్ ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే ఇన్ని ఉండవు అనమాట. మనం ఏ రూల్ సెట్స్ అయితే యాక్టివేట్ చేసామో, ఏ రూల్ సెట్స్ యూజ్ చేస్తున్నామో రియల్ టైంలో ఆ రూల్ సెట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ రూల్ సెట్ ఐడి అంటే రూల్ సెట్ నేమ్ అనమాట. ఓకే, Z_Chandra లేదంటే Z_Chandra లైక్ దట్ ఏంటంటే మీకు ఇవ్వండి, అంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఇవ్వండి. లక్ష్మి గారు, ఒక చిన్న డౌట్. ఇది చెప్పండి. ఇప్పుడు మనము ఈ రూల్ సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, ఆర్గనైజేషన్ మనము క్రియేట్ చేస్తామా? ఆ రూల్ సెట్ కి ఆర్గనైజేషన్ తో పని లేదండి. ఆర్గనైజేషన్ ఎక్కడ వస్తుంది అంటే యూజువల్ గా మనకి మిటిగేషన్ కంట్రోల్ కాన్సెప్ట్ వస్తుంది కదా, అది వచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ప్రాసెస్ కంట్రోల్ గురించి డిస్కస్ చేసాం కదా. అవును, అసలు ప్రాసెస్ కంట్రోల్లో ఏంటంటే కంట్రోల్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి, పర్చేస్ టు పే, అంతే కదా. అందులో ఏంటంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఆర్గనైజేషన్ పర్చేస్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FMCG తీసుకున్నాం అనుకోండి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ లైక్ ITC కంపెనీస్. అవి ఏం చేస్తాయి, ఇప్పుడు రా మెటీరియల్స్ ఏంటంటే బల్క్ లో తీసుకుంటాయి, అంటే కొనాలి కదా. సో రా మెటీరియల్స్ ఇప్పుడు తీసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఆ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత యూజువల్ గా ఆ రిక్వెస్ట్ అప్రూవ్ చేయడానికి సేమ్ పర్సన్ అప్రూవ్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఒక $10,000 లోపు అయితే ఒక పర్సన్ అప్రూవ్ చేయడము, ఒకవేళ $50,000 అయితే ఒక పర్సన్ అప్రూవ్ చేయడము, లేదంటే 1 lakh అయితే ఒక పర్సన్ అప్రూవ్ చేయడం, అట్లా అప్రూవల్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఆ కంట్రోల్స్ అవన్నీ కూడా ప్రాసెస్ కంట్రోల్. SOD కంట్రోల్స్ అనేది ఒక కాన్సెప్ట్. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కంట్రోల్స్, పాలసీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్, కంట్రోల్స్ ఉంటాయి ప్రాసెస్ కంట్రోల్లో. అవన్నీ ఏంటంటే ప్రాసెస్ కంట్రోల్లో డిస్కస్ చేస్తాం. మనకి యాక్సెస్ కంట్రోల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మిటిగేషన్ కంట్రోల్స్. అసలు ఆర్గనైజేషన్ గురించి మిటిగేషన్ కంట్రోల్స్ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఏ మిటిగేషన్ కంట్రోల్స్ వాడుతున్నాం అనేది ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి డిఫైన్ చేస్తాం మనం. ఓకే, అర్థమైంది. అప్పుడు మనం ఏంటంటే డిఫైన్ చేసుకుంటాం, కానీ రూల్ సెట్ కి అవసరం లేదు. అర్థమైందా? ఓకే, ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు రూల్ సెట్ క్రియేట్ చేశారు కదా, సో దీన్ని క్లోజ్ చేయండి. తర్వాత ఏంటంటే
మనము ఫంక్షన్స్ ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్స్ అంటే ఏంటండి? లాస్ట్ టైం డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. మీరు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ రిమోట్ లాగాన్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వాలి. చంద్ర గారు, యాక్చువల్గా మీరు రిమోట్ లాగాన్ని క్యాన్సిల్ చేశారు. మీరు ఆ స్క్రీన్ అనుకోని మళ్ళీ రిమోట్ లాగిన్ కి కనెక్ట్ అవ్వండి. ఓకే, తర్వాత ఏంటంటే మనం ఫంక్షన్స్ ని క్రియేట్ చేస్తాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రూల్ సెట్స్ అని ఫంక్షన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ యాక్షన్స్ అండ్ పర్మిషన్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఏవో 01, ఏవో 02 ఇట్లా మీకు కింద కనిపిస్తున్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఏంటంటే SAP ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్. ఒక్కసారి ఏదైనా ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అవైలబుల్ అవుతున్నాయి అనేది ఏంటంటే మనం పర్టికులర్ కనెక్టర్ కి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాం. అది మనం ఇట్లా ఒక కస్టమ్ రిస్క్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత మీకు అది నేను చూపిస్తాను ఎట్లా అనేది. కాకపోతే ఏంటంటే ఇవి ఎలా వచ్చాయంటే ఇవి SAP ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్, స్టాండర్డ్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ ఓపెన్ చేయండి, మీకు ఐడియా వస్తుంది ఫంక్షన్స్ లో ఏమేమి ఉంటాయి అనేది. యా, సో యూజర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. సో ఫంక్షన్ ఐడి, తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్, తర్వాత సింగిల్ సిస్టమ్ స్కోప్. అక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి, సింగిల్ సిస్టమ్ స్కోప్, క్రాస్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. అది మనం సింగిల్ సిస్టమ్ కి ఫంక్షన్ యూజ్ చేస్తామా లేకపోతే క్రాస్ సిస్టమ్ కి యూజ్ చేస్తామా అనేది డిఫైన్ చేసుకుంటాం. యూజువల్ గా సింగిల్ సిస్టమే మనం ఏంటంటే బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఏమున్నాయి ఫంక్షన్స్ లో? 2 ట్యాబ్స్ ఉన్నాయి, యాక్షన్స్ అండ్ పర్మిషన్స్. ఓకే, యాక్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్స్. పర్మిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. అంతే కదా? సో అదే విధంగా ఏం చేస్తాము అంటే ఇక్కడ యాక్షన్స్ యాడ్ చేస్తాం. అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వల్ల రిస్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూజర్ మెయింటెనెన్స్ SU01 వల్ల. ఇది టీ కోడ్ లెవెల్లో. యాక్చువల్ గా ఒక టీ కోడ్ లో ఆథరైజేషన్ అనేది రిస్ట్రిక్షన్ అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ లో. మనం పర్మిషన్ లెవెల్లో రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే పర్మిషన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తాం. గో టు పర్మిషన్ ట్యాబ్, సిస్టమ్, ఆఫ్ కోర్స్ పర్మిషన్ గ్రూప్. ఇక్కడ పర్మిషన్ గ్రూప్ అంటే నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. పర్మిషన్స్ లో మనకి డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. ఆ పర్మిషన్ అంటే ఏంటి? పర్మిషన్ అంటే ఏంటి? ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. తర్వాత ఫీల్డ్ వాల్యూస్, తర్వాత వాల్యూ ఫ్రమ్, వాల్యూ టు, కండిషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో కండిషన్స్ లో అండ్, ఆర్, తర్వాత ఇంకొకటి నార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, నాట్ అని. SAP రికమెండ్స్ దట్ నెవర్ యూజ్ నాట్ యాక్చువల్ గా. అండ్ కండిషన్ ఏంటంటే ఒక 2 వాల్యూస్ వల్ల ఆ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే 2 కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. ఆర్ అంటే ఏదో ఒకటి ఉన్నా కూడా ఏంటంటే అది ఏంటంటే ట్రూ అవుతుంది అనమాట. మనం ఒకటి రిస్క్ అనేది యాక్టివేట్ చేయాలి పర్మిషన్ లెవెల్లో అంటే ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. ఏ ఆథరైజేషన్ ఏ వాల్యూకి యాక్టివేట్ చేస్తాము అనేది. ఫంక్షన్స్ ఏంటంటే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఏ ట్రాన్సాక్షన్స్ వల్ల రిస్క్ క్రియేట్ అవుతుంది అనేది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఒక కస్టమ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. SAP ప్రొవైడెడ్ ఫంక్షన్స్ ఆల్రెడీ ఉంటాయి, బట్ మనం ఏం చేద్దాము అంటే ఒక కస్టమ్ ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. మనం ఒక కస్టమ్ రూల్ సెట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే 2 కస్టమ్ ఫంక్షన్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఫంక్షన్ ఐడి వచ్చేసి Z ఇవ్వండి. Z001 అండి. Yeah, Z001 SD. So actually we are going to మనకి బాగా ZSD, S for sales, D for development.
ESD001 లైక్ దట్. అంటే ఇదేంటంటే మనం మన ఆర్గనైజేషన్లో ఏ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నామో ఆ నేమింగ్ కన్వెన్షన్ కి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇదేంటి ఏ బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించింది. తర్వాత బిజినెస్ ప్రాసెస్ ఎక్స్పాండ్ చేయండి. అక్కడ నెక్స్ట్ సేల్స్ కానీ అట్లా ఏమన్నా ఉందేమో చూడండి ఒకసారి. ఇక్కడ రైట్ సైడ్ డ్రాప్ డౌన్ ఉంది చూడండి, ప్రొక్యూర్ టు పే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రొక్యూర్ టు పే ఇది ఏంటంటే సింగిల్ సిస్టమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది పర్చేస్ ఆర్డర్ రిక్విజిషన్. అట్లా ఇస్తాం. దీంట్లో ఏంటంటే మనము ఇక్కడ యాక్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యాక్షన్స్ అనేవి రావాలి అన్నా కూడా మనం ఏ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ఈ యాక్షన్స్ అండ్ పర్మిషన్స్ అనేవి మనం పర్టికులర్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ నుంచి మనం రావాలి అంటే ఏ సింక్ జాబ్ మనం చేయాలి ఫస్ట్? ఆబ్జెక్ట్స్ అండ్ ఆథరైజేషన్ సింక్ జాబ్ అది ఫస్ట్ చేయాలి మనం. అందుకని మ్యాండేటరీ సింక్ జాబ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆథరైజేషన్ సింక్ జాబ్, తర్వాత వచ్చేసి రిపోజిటరీ ఆబ్జెక్ట్ సింక్ జాబ్. ఆథరైజేషన్ సింక్ అంటే ఏం చేస్తుంది, ప్లగిన్ సిస్టమ్ లో అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ లో ఉన్న SU24 డేటా ఉంది కదా, దాన్ని వచ్చేసి ఏంటంటే ఇక్కడ సింక్ చేస్తుంది అనమాట. మన సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో EH7 CLNC లేదంటే ఇప్పుడు కనెక్టర్ గ్రూప్ ఉంది చూడండి మనం క్రియేట్ చేసింది GRC_GR ఐ థింక్ మనం క్రియేట్ చేసిన కనెక్టర్ గ్రూప్. ఓకే, ఆ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ యాక్షన్ ఏంటంటే మనం ఏంటంటే నెక్స్ట్ ME23 అని సెలెక్ట్ చేసుకుందాం. అది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఒకసారి బ్రౌజ్ కూడా చేయండి ఒకసారి ME23 అని. అసలు ఇది ఇక్కడ రావాలి అన్నా కూడా ఏంటంటే మనం చూస్ చేసుకోవాల్సిన మనం చేయాల్సిన సింక్రనైజేషన్ జాబ్ ఏంటి? సింక్ జాబ్. హలో లక్ష్మి గారు, చెప్పండి. సారీ, ఇక్కడ మనము మీరు కనెక్టర్ గ్రూప్ సెలెక్ట్ చేశారు కదా సిస్టమ్. అవును, కనెక్టర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కనెక్టర్ గ్రూప్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని సెలెక్ట్ అవుతాయా లేకపోతే పర్టికులర్ సిస్టమ్ యాక్చువల్ గా కనెక్టర్ గ్రూప్ లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఇది అప్లై అవుతుంది అనమాట. అదే కదా, అంటే మన దగ్గర ప్రెసెంట్ ఒకటే, బట్ మామూలుగా అయితే కనెక్టర్ గ్రూప్ అన్నిటికి అసైన్ అవుతుంది కదా. అవును, అంటే అప్పుడు మరి అది అనాలిసిస్ స్టేటస్ క్రాస్ అవుతుందా, సింగిల్ ఇప్పుడు సిస్టమ్? యాక్చువల్ గా ఏంటంటే మనము కనెక్టర్ గ్రూప్ లో యాడ్ చేసే సిస్టమ్స్ ఏంటంటే సిమిలర్ బిహేవియర్ ఉన్న సిస్టమ్స్ నే పెడతామండి, వేరే పెట్టాము. అర్థమైంది? ఎందుకంటే మనము రిస్క్ అనేది డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా కనెక్టర్ గ్రూప్ కే డౌన్లోడ్ చేస్తాము. అంటే సిమిలర్ బిహేవియర్ ఉన్న సిస్టమ్స్, ఒక్కొక్కసారి ఒకటే సిస్టమ్ ఉంటుంది, లేదంటే సిమిలర్ బిహేవియర్ 2-3 సిస్టమ్స్ అట్లా ఉంటాయి అనమాట. అందుకని ఓకే. సో యాక్చువల్గా యాక్షన్ వచ్చేసి ME23 అని కాదండి, జస్ట్ ME21 అని సెలెక్ట్ చేసుకోండి. ఇట్స్ న్యూ వన్. ME21 క్లిక్ ఆన్ బ్రౌజ్ ఆప్షన్. సో డిస్ప్లే పర్చేస్ ఆర్డర్ యాడ్ చేయండి. ఇది ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇదేంటంటే రైట్ సైడ్ స్టేటస్ ఉంది చూడండి, స్టేటస్ వచ్చేసి ఏంటంటే యాక్టివ్. అదేంటంటే యాక్టివ్ లో ఉండాలి. సమ్ టైమ్స్ ఏంటంటే మేము రిస్క్ క్రియేట్ చేసాము కానీ ఆ రిస్క్ అనేది ఏంటంటే SODలో చూపించట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ అనేది స్టేటస్ అనేది యాక్టివ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్స్. సో పర్మిషన్ లెవెల్లో మనం దేన్ని యాక్టివేట్ చేయాలి
అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ యూజువల్గా అన్ని బై డిఫాల్ట్ ఇన్యాక్టివ్ ఉంటుంది. ఓకే, మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మెయిన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ దీనికి వచ్చేసి ఏంటంటే m_BEST_WRK. సో అది ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ పర్మిషన్ గ్రూప్ అంటే గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్ కోడ్ ని పర్మిషన్ గ్రూప్ అంటారు పర్మిషన్ లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పర్మిషన్ లో నెక్స్ట్ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ ఇంకొకటి ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ ఉంది. పర్మిషన్ మీద ఒకసారి ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి, ఒక చిన్న డ్రాప్ డౌన్ బాక్స్ మీకు కనిపిస్తుంది. పర్మిషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. పర్మిషన్ మీద అండి, పర్మిషన్ గ్రూప్ అంటే ట్రాన్సాక్షన్, చిన్న డ్రాప్ డౌన్. అక్కడ ఏంటంటే m_BEST_WRK 4th one. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే యాక్టివిటీ 01 ఉంది కదా, సో అంటే క్రియేట్ అంటే క్రియేట్ ఉంటే ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ అది ఉంటే ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు రిస్క్ కింద డిఫైన్ చేస్తాం. అంటే ఒక ఫంక్షన్ ఉంటే యూజర్ కి రిస్క్ ఉండదు, 2 ఫంక్షన్స్ ఉంటే ఏంటంటే రిస్క్ అన్నమాట. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేద్దాం. అక్కడ స్టేటస్ వచ్చేసి ఇన్యాక్టివ్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఏం డిఫైన్ చేసామంటే ME21 డిస్ప్లే పర్చేజ్ ఆర్డర్ లో అతనికి గనక పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ యాక్సెస్ ఉంది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ క్రిటికల్ అన్నట్లు. అంటే ఒకటే అవ్వదు, ఒకటి పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఉంటే ప్రాబ్లం లేదు, అతనికి ఏంటంటే ఇంకొక కాంబినేషన్ ఉంటే ఏంటంటే రిస్క్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే సింపుల్ గా చూద్దాము. సో ఇప్పుడు ఏం చేద్దాం, సేవ్ చేయండి. అండ్ కండిషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ అనేది యాక్సెస్ యూజర్ కు ఉంటే అదేంటంటే నెక్స్ట్ కైండ్ ఆఫ్ రిస్క్ అన్నట్లు. ఓకే, మనం ఏంటంటే ఏ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ వైజ్ గా దేన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. మనం ప్రస్తుతానికైతే దీని ఒక్కదాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి. క్లోజ్. తర్వాత ఏంటంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫంక్షన్ వచ్చేసి ZSD002. యా, సేమ్ బిజినెస్ ప్రాసెస్ వచ్చేసి ప్రొక్యూర్ టు పే. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో గూడ్స్ రిసిప్ట్ రిలీజ్డ్. గూడ్స్ రిసిప్ట్ ఆర్ ఎల్స్ యా గూడ్స్ రిసిప్ట్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా మనం ఈ సిస్టమ్ ని డిఫైన్ చేసుకుంటాం, తర్వాత ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి ఏంటంటే MIGO. సో క్లిక్ ఆన్ ఓకే. సో అది యాక్టివ్ లో ఉంది. తర్వాత దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ మెయిన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే సో పర్మిషన్ మీద క్లిక్ చేసి m__ చాలా ఉన్నాయి, MSEG_WWE. నెక్స్ట్ మీరేంటంటే ఒకసారి పైకి వెళ్ళండి, చాలా ఉన్నాయి కదా ఇక్కడ. యా లాస్ట్ వన్. యా ఇక్కడ ఏంటంటే యా ఈ క్రియేట్ యాక్టివిటీ 01, 02 or 03 ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం రిస్క్ కింద డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో డిఫైన్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే సేవ్ చేస్తాం. సో 2 ఫంక్షన్స్. ఇప్పుడు యూజర్ కి గూడ్స్ రిసిప్ట్ క్రియేషన్ ఉన్నా రిస్క్ కాదు, తర్వాత నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ రిక్విజిషన్ క్రియేట్ చేసే యాక్సెస్ ఉన్న రిస్క్ కాదు. ఈ రెండు కాంబినేషన్ యాక్సెస్ ఉంటే రిస్క్ అవుతుంది అనమాట. దాన్ని SOD రిస్క్ అంటారు. If one person is having access to goods purchase order creation and goods receipt release, so there is occurrence of risk. That's what we call it as SOD. So save cheyandi. So save chesin tarvata error in function permissions. ఎందుకు వస్తుంది యాక్చువల్గా?
ఒకసారి యాక్షన్స్ లోకి వెళ్ళండి. ఓకే, యాక్టివ్ పర్మిషన్స్. ఓకే, ఎర్రర్ ఇన్ ఫంక్షన్ పర్మిషన్స్. వై ఇట్ ఈస్ సేయింగ్ లైక్ దట్? ఓకే, మీరేంటంటే నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి 01 ఉంది కదా క్రియేట్. సో ఫ్రమ్ 1 to జస్ట్ 2 ఇవ్వండి. ఈవెన్ చేంజ్ ఆల్సో నో, మనం అవసరం లేదు అక్కడ. వాల్యూ ఫ్రమ్ అండ్ 2 అని ఉంది కదా, 02 ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు ఎర్రర్ ఇన్ ఫంక్షన్స్ ఎందుకు ఇలా వస్తుంది? ఒకసారి ఫిల్టర్ క్లియర్ చేయండి ఒకసారి. ఓకే, ఒకసారి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయండి. ఓకే ఓకే, ఐ థింక్ బై మిస్టేక్ ఇక్కడ రిమూవ్ ఉంది చూడండి, ఇటు రైట్ సైడ్ ఉన్నాయి. యా, రిమూవ్ యూజ్ చేయొచ్చు. మీకు రైట్ సైడ్ యాడ్ రిమూవ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, అక్కడ ఏం వాల్యూస్ లేకపోయినా కూడా ఏంటంటే నెక్స్ట్ యాక్టివ్ అని ఉంది, రిమూవ్ చేయండి. ఓకే, ఐ థింక్ మీరు బై మిస్టేక్ యాడ్ మీద క్లిక్ చేసినట్టున్నారు. ఆటోమేటిక్ ఏమైందంటే అది యాక్టివ్ అయిపోయాయి, అంతకు మించి ఏం లేదు. యా, డేటా హ్యాస్ బిన్ సేవ్డ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎస్ఓడి రిస్క్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 critical actions, it will create the risk. ఆ రిస్క్ ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ 2 functions. ఓకే, సో దెన్ క్లోజ్ ఇట్. తర్వాత ఏంటంటే యాక్సెస్ రిస్క్ అని ఉంది. యాక్చువల్గా ఏంటంటే రిస్క్ ఓనర్స్ కూడా ఉంటారనమాట. సో రిస్క్ ఓనర్స్ ని ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ నార్మల్గా ఏ ఓనర్స్ అయినా అప్రూవర్స్ అయినా ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? జిఆర్సి సిస్టమ్ లో క్రియేట్ చేస్తాం, అవును. సో గో టు జిఆర్సి సిస్టమ్. మీరు జిఆర్సి సిస్టమ్ లోకి వెళ్ళండి. మనం ఏంటంటే ఇక్కడ యా రిస్క్ క్రియేట్ చేసేటప్పుడు రిస్క్ ఓనర్స్ ని డిఫైన్ చేస్తాం అనమాట. సో రిస్క్ ఓనర్స్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే సేమ్ మనము ఫైర్ ఫైటర్ ఓనర్ ఎలా క్రియేట్ చేసాము ఇక్కడ కూడా అంతే అనమాట. సో యూజర్ ఐడి క్రియేట్ చేయాలి రిస్క్ ఓనర్ కి. సో మీరేంటంటే మనం టెస్ట్ సిస్టమ్ కాబట్టి ఒకటే ఇవ్వండి. రిస్క్ ఓనర్ వచ్చేసి జెడ్ యా సి రిస్క్ ఓనర్. యా రిస్క్ చేయండి. ఇక్కడ మీరు కింద ఒకసారి స్క్రోల్ చేయండి, రైట్ సైడ్ కి ఒకసారి కిందకి వెళ్ళండి. స్క్రోల్ బార్ ఉంది చూ. అలానే మీకు బాటమ్ లో కూడా ఒక స్క్రోల్ బార్ ఉంది చూడండి. లేదు యాక్చువల్ గా అది ఎందుకు వస్తుంది అంటే మీకు కింద టాప్ కంప్లీట్ మీరు లేదంటే దీన్ని కొంచెం ఏంటంటే మీకు తగ్గట్టుగా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి, లేకపోతే మరి చిన్నగా ఉంది కదా. మ్యాక్సిమైజ్ చేయకండి, మ్యాక్సిమైజ్ చేస్తే సేమ్ వస్తుంది. ఓనర్ గా నెక్స్ట్ యూజర్ ఎలా అవుతాడు? ప్రొఫైల్స్ కాదండి, మనం రోల్స్ బేస్డ్ నెక్స్ట్ ఏంటి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే రిస్క్ ఓనర్ రోల్ ప్లస్ 3 కామన్ రోల్స్ అసైన్ చేస్తాం. స్టార్ జిఆర్ఏసి స్టార్. మీరేంటంటే చూస్తే రిస్క్ ఓనర్ అని చెప్పేసి ఒక రోల్ ఉంటుంది చూడండి. కామన్ రూల్స్ వచ్చేసి నెక్స్ట్ జిఆర్ఏసి కాదండి, మనం అసైన్ చేసేది జిఆర్సి రూల్స్, కామన్ రూల్స్ అయితే. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ ఓనర్ ఒక్కళ్ళే. మీరు ఇక్కడ టాప్ లో కూడా ఉందన్నమాట. రిస్క్ ఓనర్ యా అసైన్ చేయండి. 3 కామన్ రోల్స్ స్టార్ జిఆర్సి స్టార్, బేస్ రోల్, బిజినెస్ రోల్, ఎన్డబ్ల్యూబిసి రోల్. ఆ 3 రోల్స్ అసైన్ చేయాలి.
బిజినెస్ యూజర్. సెలెక్ట్ చేయలేదు అనుకుంటా, ఆల్రెడీ చూడండి వచ్చింది. బేస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, కిందనే బిజినెస్ యూజర్ రోల్ ఉంది చూడండి, దాని కిందనే. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే NWBC రోల్ ఉంటుంది. ఇంకొకటి యా చూడండి. యా ఓకే, ఎంటర్. ఓకే, సో దెన్ సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు మనం ఓనర్ ని కానీ అప్రూవర్ ని కానీ క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళని ఎక్కడ మెయింటైన్ చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మనం ఫైర్ ఫైటర్ ఓనర్స్ ని కంట్రోలర్స్ ని క్రియేట్ చేసినప్పుడు మనం ఒక చోట వాళ్ళని డిఫైన్ చేసాము. సేమ్ వే ఏ ఓనర్ కానీ అప్రూవర్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ యాక్సెస్ రిస్క్ ఓనర్స్ ఓనర్స్, యాక్సెస్ కంట్రోల్ ఓనర్స్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓనర్స్ దగ్గరికి వెళ్ళేసి క్రియేట్ చేస్తాం. యా ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన యూజర్ ని సెలెక్ట్ చేసుకోండి డ్రాప్ డౌన్ నుంచి. ఓకే, ఎంటర్. ఇక్కడ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఓనర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో రిస్క్ ఓనర్ ఉంది చూడండి ఓనర్ పైన. యా రోల్ ఓనర్ పైన ఉంది చూడండి. యా సో ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చి మనం సేవ్ చేస్తాం. సో ఎప్పుడైనా కానీ ఓనర్స్ ని కానీ అప్రూవర్స్ ని కానీ క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళని యాక్సెస్ ఓనర్స్ లిస్ట్ లో ఏంటంటే క్రియేట్ చేస్తాం. క్లోజ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనం క్రియేట్ చేద్దాం. రిస్క్ క్రియేట్ చేయడానికి క్లిక్ ఆన్ ద యాక్సెస్ రిస్క్స్. ఓపెన్ అయింది, అందుకని చెప్పేసి మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే క్లిక్ ఆన్ క్రియేట్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ రిస్క్, యాక్సెస్ రిస్క్, SOD రిస్క్. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది SOD రిస్క్ అనమాట. ఇందాక నెక్స్ట్ యా ఓకే. సో రిస్క్స్ వచ్చేసి ఏంటంటే 3 టైప్స్ లో ఉంటాయి. సో యాక్చువల్ గా కింద రిస్క్ టైప్ ఉంది చూడండి, ఎక్స్పాండ్ చేయండి. యా సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ రిస్క్, క్రిటికల్ యాక్షన్ రిస్క్, క్రిటికల్ పర్మిషన్ రిస్క్. అంటే ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ ఇట్ విల్ కాజ్ ఎ రిస్క్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ కి గూడ్స్ రిసిప్ట్ క్రియేట్ చేయడానికి ప్లస్ పర్చేస్ ఆర్డర్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి ఆ రెండు ఉంటేనే రిస్క్. ఏదో ఒకటి ఉంటే రిస్క్ కాదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా చాలా క్రిటికల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ SC38 ఫుల్ యాక్సెస్ ఉందనుకోండి, వాళ్ళు ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం మొత్తం చేస్తుంటారు. లేదంటే టేబుల్ యాక్సెస్ SC16, లేదంటే SM30, లేదంటే SU01, PFCC. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఒక్క ట్రాన్సాక్షన్ కోడ్ ఉన్నా కూడా ఏంటంటే అది రిస్కే, అది క్రిటికల్ యాక్షన్ రిస్క్. క్రిటికల్ పర్మిషన్ అంటే మనకేంటంటే నెక్స్ట్ కొన్ని ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. పర్మిషన్ అంటే ఆథరైజేషన్ ఆబ్జెక్టే. ఓకే, ఎగ్జాంపుల్ SN_develop, SN_program, SN_tabo_dis, SN_tabo_norm. అలా ఏంటంటే ఏదో ఒక్క క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ యూజర్ కున్నా అది రిస్కే అనమాట. అవి 3 టైప్స్ ఆఫ్ రిస్క్స్. ఏంటవి? SOD రిస్క్, క్రిటికల్ యాక్షన్ రిస్క్, క్రిటికల్ పర్మిషన్ రిస్క్. ఇప్పుడు మనం చెక్ చేయబోయేది ఏంటి అంటే SOD. ఓకే, బై డిఫాల్ట్ ఏంటంటే SOD ఉంటుంది. మనం ఏంటంటే క్రిటికల్ యాక్షన్ రిస్క్, క్రిటికల్ పర్మిషన్ రిస్క్ క్రియేట్ చేయాలనుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి రిస్క్ ఐడి ఇస్తాం. ZSD01 లైక్ ZRSD. అంటే ఇది కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద నేమింగ్ కన్వెన్షన్ అంతే. R ఇవ్వండి, Z పక్కన R ఇవ్వండి, సో దట్ రిస్క్ అన్నట్టు
తెలుస్తుంది. ఏంటండి? నేమ్ ఆఫ్ కోర్స్ ఎట్లా ఇచ్చినా పర్లేదులేండి. ఓకే ఓకే. రిస్క్ ఐడి వచ్చేసి నెక్స్ట్ జెడ్ఎస్డి ఓకే డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఆ రిస్క్ లెవెల్ ఏంటో డిఫైన్ చేసుకుంటాం అనమాట. అంటే ఏంటి అంటే అది క్రిటికల్ రిస్కా, లేకపోతే నెక్స్ట్ క్రిటికల్ ఎస్ఓడినా, లేకపోతే హైయా, లేకపోతే మీడియమా, లేకపోతే లోనా అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి హై రిస్క్ కింద డిఫైన్ చేసుకుందాం. క్రిటికల్ ఏంటంటే దానివల్ల చాలా రిస్క్ పాసిబిలిటీ ఉంటుంది ఒక యూజర్కి ఇస్తే. ఇప్పుడు మనం ఏంటంటే రిస్క్ క్రియేట్ చేసేటప్పుడు కూడా స్టేటస్ ఏముండాలి అంటే యాక్టివ్ లోనే ఉండాలి. తర్వాత దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్, కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ ఏమన్నా ఉంటే ఏంటంటే మనం ఈ డిస్క్రిప్షన్ అక్కడ ఏంటంటే ఇస్తామన్నమాట. అదంతా మ్యాండేటరీ కాదు. ఈ ఫస్ట్ ఈ ఫీల్డ్స్ వచ్చేసి మ్యాండేటరీ. తర్వాత ఏంటంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ వల్ల రిస్క్ అనేది క్రియేట్ అవుతుంది ఫంక్షన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. సో మినిమం 2 ఫంక్షన్స్ ఇవ్వాలి. అండ్ మాక్సిమం ఎన్ని ఫంక్షన్స్ ఇవ్వచ్చు అంటే మామూలుగా ఒక రిస్క్ లో 5 ఫంక్షన్స్ మాత్రమే ఇవ్వగలం. రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మధ్యలో అట్లా ఆప్షన్ మనకేంటంటే ఇప్పుడు రైట్ సైడ్ కి క్లిక్ చేయాలన్నమాట. యా అలానే నెక్స్ట్ రెండో ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకోండి. 2 ఫంక్షన్స్ వల్ల ఎస్ఓడి రిస్క్ అనేది క్రియేట్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. ఈ 2 కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ వల్ల రిస్క్ క్రియేట్ అవుతుంది. ఆ రిస్క్ అనేది ఏ రూల్ సెట్ లో మనం డిఫైన్ చేస్తాం అనేది నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మ్యాప్ చేసుకుంటాం అన్నమాట ఈ రిస్క్ ని. మనం ఒక రూల్ సెట్ ఒకటి క్రియేట్ చేస్తాం. మనం ఏంటంటే ఒక రిస్క్ ని ఎన్ని రూల్ సెట్స్ కైనా మ్యాప్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ఆర్ రిక్వైర్మెంట్. తర్వాత ఏంటంటే ఇక్కడ రిస్క్ ఓనర్స్ ఉంటారు. సో రిస్క్ ఓనర్స్ ఏంటి అంటే ఈ రిస్క్ కి ఎవరు ఓనర్స్ అనేది నెక్స్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఇప్పుడు మనం మాన్యువల్ గా చేస్తున్నాం, రిస్క్ క్రియేట్ చేస్తున్నాం కదా, అదేంటంటే అప్రూవల్ ప్రాసెస్ ద్వారా కూడా పాసిబుల్ అవుతుంది. దానికి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసుకొని ఎంఎస్ఎంపి ద్వారా మనం దీన్ని కూడా ఏంటంటే ఆటోమేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంది కదా ఇనీషియల్ గా, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే రిస్క్ అయిపోతుంది. ఓకే కానీ మామూలుగా ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ వర్క్ ఫ్లో ఉంటే అక్కడ సబ్మిట్ ఆప్షన్ వచ్చేలాగా మనకి ఏంటంటే కొన్ని కాన్ఫిగరేషన్ పారామీటర్స్ ఉన్నాయి, అవి సెట్ చేసుకుంటే ఇక్కడ సబ్మిట్ వస్తుంది. తర్వాత ఏంటంటే మనం వర్క్ ఫ్లోని డిఫైన్ చేసుకుంటాం ఎంఎస్ఎంపీలో. ఆ రెండు చేస్తే ఏంటంటే సబ్మిట్ అయిపోతే ఈ రిస్క్ అనేది రిస్క్ ఓనర్ కి అప్రూవల్కి వెళ్ళిపోతుంది. అప్రూవ్ చేయాలి రిస్క్ అని వాళ్ళు చేస్తే కానీ ఇదేంటంటే నెక్స్ట్ రిస్క్ కింద క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు ఇది మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ట్యాబ్ మీద క్లిక్ చేసి చిన్న డ్రాప్ డౌన్ ఉంటుంది, ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకు వస్తుంది. రిస్క్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిల్టరింగ్ అన్నమాట, ఇట్స్ కైండ్ ఆఫ్ సార్టింగ్. ఓకే యూజర్ డిఫైన్డ్ లో నెక్స్ట్ ఏంటంటే మీరు జస్ట్ జెడ్ స్టార్ అని ఇవ్వండి, వస్తుంది జెడ్ స్టార్ జెడ్ వచ్చింది చూడండి. సో జెడ్ స్టార్ అంటే జెడ్ వస్తుంది మనకి. మనం క్రియేట్ చేసింది వచ్చేసి ఇది. లేదు అనుకుంటే లాస్ట్ అప్డేటెడ్ అయింది చూడండి ఒకసారి, లాస్ట్ కాలం అప్డేటెడ్. అక్కడ ఏం చేస్తారంటే మీ నేమ్ ఇచ్చారనుకోండి మీది వస్తుంది అలా. ఇదేంటి ఎస్ఓడి రిస్క్ అనమాట. ఈ ఎస్ఓడిలో ఏమేమి ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటది ZSDR01 ఫంక్షన్ ఐడి వచ్చేసి ZST001 ZST002, రిస్క్ ఐడి వచ్చేసి ZSDR01. ఇట్లా ఏంటంటే మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే ఇలా ఏంటంటే మనం ఒక రూల్ సెట్ క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో ఫంక్షన్స్ ని క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో ఏంటంటే రిస్క్ డిఫైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం రిస్క్ అనాలిసిస్ చేయాలి ఒక యూజర్. ఒకసారి వెళ్ళండి, ఒకసారి లాగిన్ అవ్వండి. ఓకే జిఆర్సీకి లాగిన్ అయినట్టున్నారు మీరు, ఈసీసీకి లాగిన్ అవ్వమని చెప్పింది.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం రోల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గో టు పిఎఫ్సిసి. ఇక్కడ ఏంటంటే z_score పెట్టుకోరా కొంచెం. ఓకే. z_score s_score ఐ మీన్ మీరు రోల్ నేమ్ వచ్చేసి కొంచెం ప్రాపర్ గా క్రియేట్ చేయండి. యా ఇస్తే అన్ని క్యాపిటల్ లెటర్ లో ఇవ్వండి. యాక్చువల్ గా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయండి రోల్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఓకే. సో z_score s_score single role and it is related to SD sales and distribution SD. Only SD, yeah. ఎస్ అంటేనే సింగిల్ రోల్ అన్నట్లు. యా SD_score యా ME23 ME21 రైట్ సారీ ME21 ME21 మనం యూజ్ చేసిన యాక్షన్ వచ్చేసి 21 కదా. యా ME21 we have used. Click on create. సో సేవ్ చేయండి. బట్ యా ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేయండి ME21N. యాక్చువల్ గా ME21N యాక్చువల్ గా మనం ఇచ్చింది. ట్రాన్సాక్షన్ పక్కనే ఒకటి ఆప్షన్ ఉంది చూడండి. ట్రాన్సాక్షన్ పక్కన లేదు ME21 మనం ఇచ్చింది ME21. 21N అంటే క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. సో 21 అంటే డిస్ప్లే లో కూడా ఏంటంటే ఉంటుంది అనమాట ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అది. కాకపోతే ఫస్ట్ ఏంటంటే డిలీట్ చేయండి. యా ఆథరైజేషన్ ట్యాబ్ వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. ఫుల్ యాక్సెస్ వచ్చేసి కింద ఫుల్ ఆథరైజేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి. చూడండి యా సేవ్. ఓకే. ఇక్కడ ఏంటంటే గో టు లోకి వెళ్ళండి. యూటిలిటీస్ పైన కొన్ని యూటిలిటీస్ టెక్నికల్ నేమ్స్ ఆన్. ఇక్కడ ఏంటంటే మనం ఏ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసామో దానికి ఏంటంటే మనం డిస్క్ డిఫైన్ చేసుకుంటాం మొత్తం. ఓకే. యాక్చువల్గా ఏంటి సో BE_ERK లాస్ట్ వన్. యా సో WRK. సో దాన్ని ఎక్స్పాండ్ చేయండి ఒకసారి. మీరు ఫుల్ యాక్సెస్ ఇచ్చారా? ఓకే. క్రియేట్ ఉంది ఇప్పుడు. ఓకే ప్రాబ్లం లేదు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 1 అంటే క్రియేట్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. సో M_BEST_WRK వచ్చేసి యాక్టివిటీ 1 ఉంది. ఓకే. సో మిగిలిన వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ మిగిలిన ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ని డియాక్టివేట్ చేసుకోవచ్చు. మనం ఎట్లాగో జస్ట్ ప్రాక్టీసే కాబట్టి చేసేది. మిగిలినవి ఇన్యాక్టివేట్ చేయండి. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ఇంకొక రోల్ క్రియేట్ చేయండి. ఎట్లాగో మనం వాటిని డిస్క్ గా డిఫైన్ చేయలేదు కదా. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్. సో z_score s_score SD. ఇప్పుడు వచ్చేసి MIGO ఇవ్వండి. MIGO యా సింగిల్ రోల్. ఓకే. ట్రాన్సాక్షన్ కూడా వచ్చేసి MIGO యాడ్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ వచ్చేసి M_MSEG_WWE. మీరేంటంటే నెక్స్ట్ దాన్ని ఎట్లా సర్చ్ చేసుకోవచ్చు అంటే యా సో WWE యాక్చువల్గా లేదంటే ఫైండ్ ఆప్షన్ ఉంది కదా. ఫైండ్ మీద క్లిక్ చేయండి. ఓకే.
సో అక్కడ ఏంటంటే ఓకే ఇక్కడ కూడా క్రియేట్ ఉంది, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 రోల్స్ ఏంటంటే జనరేట్ చేయండి. మిగిలిన ఫుల్ యాక్సెస్ అయినా ఇచ్చేసేయండి. ఓకే, జనరేట్ ద రోల్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టెస్ట్ యూజర్ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేసిన ఈ 2 రోల్స్ ఇచ్చేద్దాం. సో గో టు SU01. ఓకే, క్రియేట్ a test user, C test 001 like that. Okay, click on create. Okay, పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ మ్యాండేటరీ అండి. యా ఓకే, గో టు రోల్స్ ట్యాబ్, బ్రౌజ్ చేయండి. Z_S_SD అని చెప్పేసి బ్రౌజ్ చేయండి. SD స్టార్ బ్రౌజ్. యా సెలెక్ట్ దోస్ 2 రోల్స్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, సేవ్ చేయండి. సో ఇప్పుడు ఈ రోల్స్ కి ఏంటంటే ఇప్పుడు యూజర్స్ అనేవి GRC సిస్టంలోకి రావాలి. అప్పుడు ఏం చేయాలి మనం? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ECCలో యూజర్ 2 రోల్స్ క్రియేట్ చేసాం. అది బ్యాక్గ్రౌండ్ జాబ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే GRCలోకి వెళ్ళేసి GRC సిస్టమ్ నో. సో గో టు SPRO. ఓకే, SAP రిఫరెన్స్ IMG, యాక్సెస్ కంట్రోల్. ఓకే, synchronization jobs, repository object sync. ఇక్కడ కనెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఏంటంటే ఫుల్ సింక్ అవసరం లేదు, ఆల్రెడీ ఫుల్ సింక్ జాబ్ చేసాం కాబట్టి మనకి ఇంక్రిమెంటల్ సింక్ జాబ్ సరిపోతుంది. సో EH7CLNC 100, we have to select our connector, then click on execute. ఫ్రంట్ ఎండ్ సరిపోతుంది ఎందుకంటే జస్ట్ అడిషనలే కదా, యూజువల్ గా చేసినా ఓకే, బట్ సరిపోతుంది. అంత ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, అడిషనల్ రోల్స్ అండ్ అడిషనల్ యూజర్సే కదా. 1 minute. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మెసేజ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ మనము రిస్క్ అనాలిసిస్ చేద్దాం ఆ యూజర్ కి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, మనం రిస్క్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిస్క్ ని యాక్టివేట్ చేయాలి. మనం దాన్ని యాక్టివేట్ చేయలేదు. ఆ యాక్టివేట్ చేయడం అనేది 2 types లో చేయొచ్చు. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ క్రియేట్, యా అయిపోయింది చూడండి. ఒకసారి సింక్ జాబ్కి వెళ్ళండి, అది కంప్లీట్ అయిపోయింది చూడండి. సో మొత్తం ఏంటంటే సింక్ అయిపోయింది మొత్తం. ఓకే, క్లోజ్ చేయండి. అఫ్ కోర్స్ గో టు NWBC, క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనము యాక్చువల్ గా SOD రిస్క్ అనాలిసిస్, యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్, ప్రొఫైల్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ అవన్నీ కూడా యాక్సెస్ మేనేజ్మెంట్ వర్క్ సెంటర్ లో చేస్తాం. ఇక్కడ ఏంటంటే యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం యూజర్ లెవెల్ చేద్దాం. సో యూజర్ లెవెల్ లోకి వెళ్ళేసి మనం ఆల్రెడీ స్క్రీన్ ఏంటి, ఏం సెలెక్ట్ చేసుకోవచ్చో చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే మనం క్రియేట్ చేసిన యూజర్ కి రిస్క్ ఉందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, యూజర్ ఏంటి బ్రౌజ్ చేయండి, మీరు క్రియేట్ చేసిన యూజర్ ఐడి ఇవ్వండి, మొత్తం సర్చ్ చేయకండి. యా చూడండి అవైలబుల్ హియర్. తర్వాత మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఏంటంటే రిస్క్ లెవెల్. ఓకే, రూల్ సెట్ ఏంటంటే మనం దేని మీద రిస్క్ అనాలిసిస్ చేస్తామో చూస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఏంటంటే రన్ ఇన్ ఫోర్గ్రౌండ్, ఒకటే యూజర్ కాబట్టి. సో యాక్షన్ లెవెల్ అండ్ పర్మిషన్ లెవెల్. ఓకే, రన్ ఇన్ ఫోర్గ్రౌండ్. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ఏ రిస్క్ రాదు చూడండి, ఏది రాలేదు. ఎందుకు అంటే మనం వన్స్ రిస్క్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని జనరేట్ చేయాలి. అది 2 ways లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒకసారి నెక్స్ట్ క్లోజ్ చేసేసి మళ్ళీ సెటప్ వర్క్ సెంటర్ లోకి వెళ్ళి రిస్క్స్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే యూజువల్ గా ఇదేంటంటే ఇవి రియల్ టైమ్ లో వచ్చే ఇష్యూస్ అనమాట. మేము రిస్క్ క్రియేట్ చేసాము, ఆ రిస్క్ అనేది యాక్టివేట్ చేయట్లేదు మేము టెస్ట్ చేస్తున్నప్పుడు అని. ఓకే, గో టు సెటప్ వర్క్ సెంటర్. యాక్సెస్ రిస్క్స్ లోకి వెళ్ళి తర్వాత ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ బై మీ నేమ్ తో ఏంటంటే ఫిల్టర్ చేసుకోండి.
ఆ 2 సెలెక్ట్ చేసుకోండి. అక్కడ జనరేట్ రూల్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి రూల్స్ జనరేట్ చేయండి. ఇది ఒక 1 వే. ఓకే, క్లిక్ ఆన్ జనరేట్ ఫోర్గ్రౌండ్. ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు, లేదంటే బ్యాక్గ్రౌండ్ లో చేసుకోవచ్చు. సో కన్ఫర్మ్ చేయండి. ఓకే, క్లిక్. ఓకే, సో ఇట్స్ నాట్ నెసెసరీ. సో ఇవి జనరేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా రిస్క్ క్రియేట్ చేసినప్పుడు జనరేట్ చేయాలి. ఈవెన్ ఏంటంటే స్టాండర్డ్ రిస్క్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా స్టాండర్డ్ రూల్ సెట్ ని మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే జనరేట్ చేసుకోవాలి. అది ఎలానో చూద్దాం. గో టు SPRO. ఇక్కడ ఓకే, బ్యాక్ ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఎందుకంటే జస్ట్ ఇది ఆల్రెడీ ఏంటంటే SPRO లోనే ఉన్నాం. ఓకే, బ్యాక్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్క్రోల్ డౌన్. ఇప్పుడు ఏంటంటే కింద సింక్రనైజేషన్ జాబ్స్ కింద రిస్క్ అనాలిసిస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. స్క్రోల్ డౌన్. యాక్చువల్ ఏంటంటే ఇంకొక సో ఇక్కడ ఏంటంటే యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ అని ఒకటి ఉంది, SOD రూల్స్ అని ఒకటి ఉంది చూడండి. అక్కడ ఏంటంటే జనరేట్ SOD రూల్స్ అని ఉందో, క్లిక్ ఆన్ ఇట్. రిస్క్ ఐడీస్ ఇస్తాము. సో ఏ రిస్క్ ఐడి మనం క్రియేట్ చేసింది ZSD R001 సంథింగ్ ఇచ్చాం కదా, దాన్ని చేసి ఇక్కడ చేసుకుంటాం. లేదు అన్నిటికీ రిస్క్ ఐడీస్ మనం చేసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాము అంటే నెక్స్ట్ స్టార్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం ఫస్ట్ టైం అయితే. సో అనేది అవసరం లేదు, యాక్చువల్గా టూ కూడా అవసరం లేదు. సో జస్ట్ ఏంటంటే ZSD స్టార్ ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇది 1 వే ఆఫ్ జనరేటింగ్ రిస్క్స్ అన్నమాట. ఇది 2 వేస్. ఓకే, సో నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ కి వెళ్ళి ఇప్పుడు రిస్క్ అనాలిసిస్ చేయండి ఆ యూజర్ కి. ఇప్పుడు రిస్క్ వస్తుందా లేదా అనేది చూద్దాం. వరకు రిఫ్రెష్ చేయాలి. యూజువల్గా ఇంత టైం తీసుకోదు. మీరు అది క్లోజ్ చేయకండి. సో ఇది మీరు రిమోట్ డెస్క్టాప్ ని క్లోజ్ చేస్తున్నారు. సో స్క్రోల్ అప్ సైడ్, మీకు డౌన్ సైడ్ లో ఉంది. యా, సో క్లోజ్ చేయండి. యా, సో ఏంటంటే దీన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి NWBC ని రీఫ్రెష్ చేయండి. మనం జనరేట్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి. యా, సో రీఫ్రెష్ చేసి ఇప్పుడు యాక్సెస్ మేనేజ్మెంట్ వర్క్ సెంటర్ లోకి వెళ్ళి యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కాదు, మనం యాక్సెస్ మేనేజ్మెంట్ వర్క్ సెంటర్ లో చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్. ఓకే, సో సెలెక్ట్ ద సిస్టమ్. So then the user. Okay, user. అన్ని యూజర్స్ వస్తాయి. C స్టార్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, C టెస్ట్ అని ఇచ్చేస్తుంటే సరిపోతుంది. T టెస్ట్ _ యా స్టార్. ఓకే, ఓకే, సో రూల్ సెట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. ఏ రూల్ సెట్ మీద మనం చేస్తున్నాము, చంద్ర. ఓకే, నౌ డూ ద రిస్క్ అనాలిసిస్. రన్ ఇన్ ఫోర్గ్రౌండ్. యూజువల్గా ఇంత టైం పట్టదు.
ఇది ఒకసారి మినిమైజ్ చేయండి, ఈ స్క్రీన్ని మినిమైజ్ చేయండి, క్లోజ్ చేయకండి. యా, సో ఇప్పుడు ఏంటంటే రోల్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సిస్టమ్, క్లిక్ ఆన్ సెర్చ్. ఓకే, సో తర్వాత రోల్ వచ్చేసి Z_S_SD స్టార్. ఓకే, సో రిస్క్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ ఆల్, రూల్ సెట్ వచ్చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో రన్ చేయండి ఒకసారి. రన్ ఇట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, స్కెడ్యూల్ నేమ్. సో ఓకే, ఇమీడియట్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో స్కెడ్యూల్ సక్సెస్ఫుల్లీ. ఇదేంటంటే ఎక్కడ చూసుకోవచ్చు అంటే దీన్ని క్లోజ్ చేయండి ఒకసారి. ఓకే, సో స్క్రోల్ డౌన్ చేయండి కంప్లీట్గా. యా, సో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అని ఉన్నాయి కదా, అక్కడ ఏంటంటే మనం చూసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. యా, వ్యూ రిజల్ట్స్. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ యాక్టివ్. ఒకసారి యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ పేజ్ ఓపెన్ చేయండి, ఇంకా అది టైం తీసుకుంటుందా? ఓకే, బట్ స్టిల్ ఇక్కడ వచ్చేసి రిస్క్ చూపించట్లేదు. ఓకే, సో నార్మల్గా ఏంటంటే ఇక్కడ రిస్క్ చూపించాలి, సో ఎందుకు చూపించట్లేదో ఒకసారి మనం చూద్దాం. టెక్నికల్ వ్యూ, యాక్షన్ లెవెల్, పర్మిషన్ లెవెల్, క్రిటికల్ యాక్షన్. ఓకే, ఒకసారి నెక్స్ట్ జెడ్ టెస్ట్ అని చెప్పేసి Z_Test09 యూజర్ సెలెక్ట్ చేసుకోండి పైన యూజర్లో. యా, సో Z_Test. ఓకే, 09 యూజర్ ఒకసారి బ్రౌజ్ చేయండి, ఆ యూజర్ ఉందో లేదో. ఓకే, ఉంది. ఓకే, సెలెక్ట్ చేసుకోండి ఒకసారి ఇది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ రూల్ సెట్ వచ్చేసి జడ్చంద్ర కాకుండా, లేదు దీంట్లో రిస్క్ కనిపించదు యాక్చువల్గా. ఆ ప్రాబ్లం లేదు, సేమ్ లేదు. ఒకసారి నేను చూస్తాను అసలు ఏంటనేది ఇష్యూ తర్వాత. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన దాని ప్రకారం రిస్క్ అనేది ఇప్పుడు ఆ 2 రోల్స్లో ఉంది. సో అదేంటంటే మనకి నెక్స్ట్ అదేంటంటే చూపించాలి. సో యాక్టివేట్ చేసాము, బట్ స్టిల్ యా ఫినిష్డ్. ఒకసారి వ్యూ రిజల్ట్స్. ఓకే, స్టిల్ వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా చూపించట్లేదు. ఓకే, క్లోజ్ చేయండి, ప్రాబ్లం లేదు. సో నేను ఒకసారి చూస్తాను, ఇది క్లోజ్ చేయండి. తర్వాత యూజర్ లెవెల్లోనే ఒకసారి ఇందాక నేను సెలెక్ట్ చేసిన యూజర్ ఉంది కదా, ఆ యూజర్ వేరే నెక్స్ట్ ఏంటి రూల్ సెట్ ఉంది, దాని మీద టెస్ట్ చేద్దాం. నేను ఒకసారి ఎందుకు లేదు రావట్లేదు అనేది తర్వాత రేపు చూస్తాను. సో అసలు ఎట్లా ఉంటుంది రిస్క్ అనేది పాపప్ అవుతుంది. ఇది వచ్చేసి యా CHCL అంటే, అండ్ యూజర్ వచ్చేసి Z_Test09. ఓకే, రూల్ సెట్ వచ్చేసి ZL రెడ్డి అని చెప్పేసి ఉంది కదా. యా, అది సెలెక్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంక్లూడ్ మిటిగేటెడ్ రిస్క్ అని ఉంది కదా, అది ఒకసారి సెలెక్ట్ చేయండి. థర్డ్ ఆప్షన్ అదేంటనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇప్పుడు రన్ చేయండి, ఒకసారి రన్నింగ్ ఫోర్గ్రౌండ్.
ఓకే. సో ఇప్పుడేంటంటే ఈలోపు మనం అదొచ్చేలోపు మనం అసలు రూల్ సెట్‌ని స్టాండర్డ్ రూల్ సెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకుందామో చూద్దాం. గో టు ఎస్‌పీఆర్‌ఓ. యూజువల్‌గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ స్టాండర్డ్ రూల్ సెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. సో స్టాండర్డ్ రూల్ సెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సో దాన్నేంటంటే రీనేమ్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు అప్‌లోడ్ చేసుకుంటారనమాట. ఎలానో చూద్దాం. ఇక్కడే ఉండండి. ఓకే. ప్రాబ్లమ్ లేదు. గో టు ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీ. ఓకే. యాక్సెస్ కంట్రోల్. ఓకే. సో కిందొచ్చేసి చూడండి. యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ ఉంది కదా! ఆ ఫోల్డర్‌ని ఎక్స్‌పాండ్ చేయండి. సింక్రనైజేషన్ జాబ్స్ కింద యాహ్! అక్కడేంటంటే ఎస్ఓడి రూల్స్ అని ఉంది కదా! యాహ్! సో అక్కడ చూడండి డౌన్‌లోడ్ ఎస్ఓడి రూల్స్, అప్‌లోడ్ ఎస్ఓడి రూల్, తర్వాత నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజువల్‌గా సో దాన్ని ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ ఎస్ఓడి రూల్స్. ఇక్కడేంటంటే సిస్టమ్ సెలక్షన్ ఉంది కదా! ఇక్కడేం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన పర్టిక్యులర్ కనెక్టర్ గ్రూప్‌కి మనం రూల్ సెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. మనం క్రియేట్ చేసింది పైనే ఉంది చూడండి. సో ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ కనెక్టర్ గ్రూప్‌లో ఏం యాడ్ చేస్తాము? సిమిలర్ బిహేవియర్ ఉన్న సిస్టమ్స్‌ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడేంటంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం ఫైల్ లొకేషన్స్‌ని నెక్స్ట్ డిఫైన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఏంటంటే, ఎస్ఓడి ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ రూల్ సెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు. ఒకసారి బ్రౌజ్ చేసి లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే. యూజువల్‌గా బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో డెస్క్‌టాప్ ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. అవసరం లేదు. జస్ట్ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఓకే. ఇక్కడొచ్చేసి ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ 1 అంటే నంబరింగ్ కూడా ఇవ్వండి. ఈజీగా ఉంటుంది. VP1 యాహ్! ఓపెన్. టెక్స్ట్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. యాక్చువల్‌గా ఆల్ ఫైల్స్ అని ఉంది కదా! ఫైల్ ఫార్మాట్ వచ్చేసి డెస్క్‌టాప్, రూల్స్, ఓకే. VP అంటే బిజినెస్ ప్రాసెస్. కింద ఆల్ ఫైల్స్ దగ్గర TXT సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఇస్తే తీసుకోదు నాకు తెలిసినంత వరకు. యాహ్! టెక్స్ట్ VP1 ఓపెన్. అలానే ఏం చేస్తారంటే ఫంక్షన్‌కొచ్చేసి FN2 అట్లా ఏంటంటే నంబర్ ఇవ్వండి. FN2 అట్లానే ఏంటంటే అన్నిటికి జస్ట్ కాపీ పేస్ట్ చేసి జస్ట్ నేమ్ ఏంటంటే చేయండి. తర్వాత FBP3 ఆ నంబర్ ఇస్తే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ ఫంక్షన్ బిజినెస్ ప్రాసెస్, ఫంక్షన్ యాక్షన్స్. తర్వాత రూల్ సెట్ నేమ్. ఇక్కడ ఏంటంటే రూల్ సెట్ నేమ్ ఇస్తాం. ఏ రూల్ సెట్ నేమ్‌కి మనం డౌన్‌లోడ్ చేసుకుంటున్నాము. తర్వాత రిస్క్స్ ఏంటి? రిస్క్స్ అంటే తెలుసు. కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్. తర్వాత రిస్క్ డిస్క్రిప్షన్ ఏంటి? తర్వాత రిస్క్ రూల్ సెట్ రిలేషన్‌షిప్. అంటే ఆ రిస్క్ అనేది రూల్ సెట్‌కి రిలేషన్‌షిప్. తర్వాత రిస్క్ ఓనర్స్. యూజువల్‌గా రిస్క్ ఓనర్స్ అనేది ఎస్ఏపీ ప్రొవైడ్ చేయదు. మనం ఏంటంటే ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అప్‌లోడ్ చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే అప్‌లోడ్ చేసుకున్నవి మనం జనరేట్ చేసుకుంటే ఆ రూల్ సెట్ అనేది అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో దట్ ఏంటంటే ఇవన్నీ ఇదేంటంటే దిస్ ఈస్ వన్ వే ఆఫ్ యాక్టివేటింగ్ వన్ వే ఆఫ్ డౌన్‌లోడింగ్ రూల్ సెట్ అన్నమాట. స్టాండర్డ్ రూల్ సెట్. ఇట్లా డౌన్‌లోడ్ చేసుకుంటాం. మనం ఆ పర్టిక్యులర్ కనెక్టర్ గ్రూప్‌కి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ కనెక్టర్ గ్రూప్ ఏంటి? కామన్ రూల్ సెట్ ప్లస్ R/3 రూల్ సెట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో దట్ మనకి R/3 రూల్ సెట్ అనేది ఇప్పుడు వస్తుంది. ఓకే.
సో దీనికి ముందు ఒకసారి రిస్క్ అనాలిసిస్, యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ చూడండి. ఇప్పుడు ఇందాక చూసారు కదా మనము రిస్క్స్ వచ్చినప్పుడు ఆర్ వచ్చేసి ఏంటిది, ఓకే. సో ఇవన్నీ రూల్ సెట్స్, ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ రూల్ సెట్స్ ఆ పర్టికులర్ కనెక్టర్ గ్రూప్ లో ఇప్పటిదాకా యాక్టివేట్ చేసినవి ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇలా ఏంటంటే ఫస్ట్ మనం ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ గా ఉన్న ఫంక్షన్స్, ఆ రిస్క్ లెవెల్ ఏంటి, ఇంగ్లీష్ అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ఏంటి, మొత్తం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము వీటిని నెక్స్ట్ మనం మోడిఫై చేసుకొని మనకి తగ్గ నేమ్స్ ఇచ్చి కస్టమైజ్డ్ రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి డిఫైన్ చేసుకొని తర్వాత రిస్క్ ఓనర్స్ ఎవరున్నారా అని చెప్పేసి డిఫైన్ చేసుకొని ఈ ఫార్మాట్ లో యూజువల్గా ఏంటంటే ఎక్సెల్ కి కాపీ చేసుకొని నెక్స్ట్ ఇదేంటి అక్కడ మోడిఫికేషన్స్ చేసి దాన్ని అప్లోడ్ చేసుకుంటాం. ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. క్లోజ్ చేయండి. సో డౌన్లోడ్ రూల్స్ కిందని నెక్స్ట్ ఇదేంటి అప్లోడ్ రూల్ సెట్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇట్లా ఈసీసీకి అయితే ఈసీసీ సిస్టమ్ కి ఆ కనెక్టర్ గ్రూప్ కి డౌన్లోడ్ చేసుకుంటాం. S/4 అయితే S/4 కి, హనా అయితే హనాకి, సిఆర్ఎం అయితే సిఆర్ఎం, ఒరాకిల్ డేటాబేస్ కి అయితే ఒరాకిల్ డేటాబేస్. అట్లా మనకి ఏది కావాలంటే అట్లా ఫస్ట్ స్టాండర్డ్ ని డౌన్లోడ్ చేసుకొని దానికి రిక్వైర్డ్ మోడిఫికేషన్స్ చేసి అప్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, అప్లోడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే సిస్టమ్ అంటే ఏ కనెక్టర్ గ్రూప్ కి చేసుకుంటున్నాం. తర్వాత మనం ఇచ్చిన ఫైల్ లొకేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసి ఫైనల్ గా ఏం చేస్తామంటే సేమ్ ఉన్న వాటిని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఏంటి, తర్వాత బిజినెస్ ప్రాసెస్ ఏంటి. కాకపోతే నార్మల్గా ఏంటంటే మనం మోడిఫికేషన్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు చేయాలి. ఇది సింపుల్ గా ఉంటుంది చేయడానికి ఇక్కడ, కాకపోతే రియల్ టైంలో ఇట్స్ గోనా టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, అందుకని మనం నంబరింగ్ ఇచ్చుకుంటే ఈజీ ఉంటుంది అనమాట ఫైల్ నేమ్స్ కి. సో ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి అన్నట్లు. ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అపెండ్ ఫస్ట్, ఇంకొకటి వచ్చేసి ఓవర్ రైట్. అపెండ్ ఏంటంటే మనం ఎడిషనల్ గా ఇప్పుడు రూల్ సెట్ లో ఎడిషనల్ గా ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు అపెండ్ యూజ్ చేస్తాం. ఉన్నదాన్ని మొత్తాన్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే ఏంటంటే ఓవర్ రైట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. అదేంటంటే మనం కొంచెం ఇది చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. అప్లోడ్ చేసేటప్పుడు మనకి రూల్ సెట్ వచ్చేసి కస్టమైజ్డ్ రూల్ సెట్ ఇస్తాం, గ్లోబల్ ఇవ్వకుండా. ఓకే, సో మనకి ఏ రూల్ సెట్ కావాలి అనేది అప్లోడ్ చేసుకుంటే అదేంటంటే మనకి అవైలబుల్ అవుతుంది. ఇట్లా మొత్తం ఏంటంటే సో అపెండ్ ఓవర్ రైట్. సో అపెండ్ అంటే అడిషనల్ రూల్స్ అప్లోడ్ చేస్తుంది, ఓవర్ రైట్ అంటే ఉన్నదాన్ని మొత్తాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇది మనం చేసుకున్న తర్వాత మొత్తం ఫైల్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం, బటన్ మీద చేస్తే అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయిపోయిన రూల్స్ ని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకుంటాము, గో బ్యాక్. ఇక్కడ ఏంటంటే జనరేట్ ఎస్ఓడి రూల్స్ అని ఉంది కదా, మనం ఇందాక చేసాం. సో ఆ ఎస్ఓడి రూల్స్ లోకి వెళ్ళేసి మనం ఏంటంటే స్టార్ ఇస్తాం ఇనీషియల్ గా, 5th వన్. యా, అది చేస్తాం. స్టార్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రిస్క్స్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోతాయి. ఓకే, సో గో బ్యాక్. ఇంకా కొన్ని ఏంటంటే మనకి అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటది, అడిషనల్ రూల్ అప్లోడ్, అడిషనల్ రూల్ డౌన్లోడ్. అండ్ అడిషనల్ గా నెక్స్ట్ ఇది ఏంటి, రూల్స్ అప్లోడ్ చేసుకోవాలంటే ఇట్స్ నథింగ్ బట్ అఫ్ కోర్స్ ఇది కూడా ఏంటంటే అడిషనల్ రూల్స్ ఏంటంటే దీనికి సంబంధించి ఆర్గు రూల్స్, ఇది ఆర్గు రూల్స్ కి సంబంధించి. ఇప్పుడు మనం చూసుకుంది ఏంటంటే స్టాండర్డ్ టీ కోడ్ అండ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ రూల్ సెట్. ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజేషనల్, ఇప్పుడు ఆర్గ్ వాల్యూస్ ఉన్నాయి, కంపెనీ కోడ్, ప్లాంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్. అక్కడ ఏంటంటే ఫాల్స్ పాజిటివ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని అసలు రిస్కే కాదు, బట్ ఏంటంటే ఇక్కడ నార్మల్ స్టాండర్డ్ రూల్ సెట్ ద్వారా ఏంటంటే రిస్క్ గా డిఫైన్ చేస్తారు. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఫాల్స్ పాజిటివ్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఆర్గు లెవెల్లో కూడా రూల్స్ అనేవి, ఎస్ఓడి రూల్స్ అనేది డిఫైన్ చేసుకుంటారు. అప్పుడు వచ్చేసి వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. ఇది మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొంచెం డీటెయిల్డ్ గా. ఇదైతే ఆర్గ్ రూల్స్ కి సంబంధించింది. గో బ్యాక్. ఇక్కడ సేమ్, సో అడిషనల్ రూల్ డౌన్లోడ్స్, ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. స్క్రోల్ డౌన్.
నెక్స్ట్ ఏంటంటే డిలీట్ ఎస్ఓడి రూల్స్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు డిలీట్ ఎస్ఓడి రూల్స్, మామూలుగా ఏంటంటే ఎస్ఓడి ఇవన్నీ కూడా ఏంటంటే డిలీట్ చేయారనమాట. ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి పర్టికులర్ రిస్క్ వద్దు అనుకున్నప్పుడు సింపుల్ గా వెళ్ళి మనకి ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు, రిస్క్ క్రియేట్ చేసేటప్పుడు యాక్టివ్ ఇన్యాక్టివ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సింపుల్ గా వెళ్ళి ఇన్యాక్టివ్ చేస్తారు. సో డిలీట్ చేయడం కంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఇన్యాక్టివేట్ చేసుకోవడం. ఓకే, గో బ్యాక్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎస్ఓడి రూల్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుని డౌన్లోడ్ నార్మల్గా డెవలప్మెంట్లో చేస్తాం. సో డెవలప్మెంట్లో చేసి తర్వాత అవి ప్రొడక్షన్కి ఎలా మూవ్ అవుతాయి అంటే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. ట్రాన్స్పోర్ట్ ఎస్ఓడి రూల్స్, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో అక్కడ ఏంటంటే ఏ సిస్టమ్ మనం చేసి సెలెక్ట్ చేసుకుంటాం, అదేంటంటే ఆ కనెక్టర్ గ్రూప్ ఇస్తాము. తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేసుకుంటాం అనమాట. ఈ ఎస్ఓడి రూల్స్ ని ఇలా ఇలా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో? ఆర్గ్ రూల్ క్రియేషన్ విజార్డ్, ఇది కూడా అంత ఆర్గనైజేషనల్ రూల్స్ అనమాట. అంటే ఇప్పుడు కంపెనీ కోడ్స్, ప్లాంట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్, వాటికి ఏంటంటే ఇది సపరేట్ ఉంటుంది, అక్కడ క్రియేట్ చేసుకుంటారు ఇది. సో ఇది వచ్చేసి అడిషనల్ గా అనమాట. అంటే ఇప్పుడు అది కూడా ఏంటంటే సపరేట్ గా వర్క్ అవ్వదు, నార్మల్ రూల్ సెట్ కి అడిషనల్ గా వర్క్ అవుతుంది మనం డిఫైన్ చేసుకుంటే. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఇట్స్ లైక్ హై ఎండ్ అనమాట, మాక్సిమం ఆర్గనైజేషన్స్ యూజ్ చేయవు. నేను కూడా అసలు యాక్చువల్ గా నేను వర్క్ చేసిన 2 ప్రాజెక్ట్స్ లో అయితే అసలు యూజ్ చేయలేదు ఇది. ఓకే, so this is how you download the rule set for a particular system, and then how then you can upload the rules, then you can generate those rules. అవన్నీ కూడా ఇక్కడ చేస్తాం అనమాట. యూజువల్గా ఇది ఫస్ట్ చేస్తారు. ఇది చేసిన తర్వాత రిస్క్ అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రస్తుతానికి అన్ని అర్థమైనట్టుగా అనిపిస్తున్నాయండి. ఒకసారి చూస్తాను, ప్రాక్టీస్ చేస్తాను. ఒకసారి ఏంటంటే NWBCలోకి వెళ్ళి ఇందాక యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ చేసాం కదా పర్టికులర్ యూజర్ కి, థర్డ్ దాంట్లో ఉంది చూడండి. ఇది కాదు, ఆల్రెడీ ఉంది చూడండి. లేదు, చూడండి ఇక్కడ ఇట్లా ఏంటంటే రిస్క్ ఏదన్నా ఉంటే మనకి చూపిస్తుంది. సో ZBA01 వచ్చేసి రిస్క్ అనమాట. సో రిస్క్ వచ్చేసి ఏంటంటే ఇది అవైలబుల్ అవుతుంది సో ఈ పర్టికులర్ యూజర్ కి. ఓకే, తర్వాత ఏంటంటే రిస్క్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేయాలా, మిటిగేట్ చేయాలి. ఇదేంటంటే మిటిగేట్ చేసిన రిస్క్ ఇట్లా ఉంటుంది. మనం పర్మిషన్ లెవెల్లో నెక్స్ట్ రిస్క్ ని యాక్టివేట్ చేస్తుంటే ఇది చూపించట్లేదు, సమ్ ఇష్యూ ఉంది. సో అదేంటంటే నేను ఒకసారి చెక్ చేస్తాను. లాస్ట్ టైం కూడా అంత పర్మిషన్ లెవెల్లో నెక్స్ట్ రూల్స్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది చూపించలేదు. ఓకే, ఒక్కసారి ఏం చేస్తారంటే సింపుల్ గా నెక్స్ట్ ఇందాక మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్ లోకి ఒకసారి వెళ్ళండి. సో సెటప్ వర్క్ సెంటర్ లోకి వెళ్ళండి. మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్స్ ఓపెన్ చేయండి. మనం పర్మిషన్ లెవెల్లో యాక్టివేట్ చేసాం కదా, అది డియాక్టివేట్ చేయండి ఒకసారి. అప్డేటెడ్ బై వచ్చేసి మీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసి పర్మిషన్ లెవెల్లో డియాక్టివేట్ చేయండి. స్టేటస్ మీద క్లిక్ చేసి యాక్టివ్ లో ఉన్నది ఒకసారి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా డియాక్టివేట్ చేసేయండి, ఇన్యాక్టివ్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. సేమ్ సెకండ్ది కూడా యూజువల్గా అయితే వర్క్ అవ్వాలి, బట్ ఈ సిస్టంలో అయితే లాస్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అంతే అయింది, బట్ రియల్ టైంలో అయితే ఇట్లాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళేసి రూల్స్ ని మళ్ళీ జనరేట్ చేయండి. మనం ఏ చేంజెస్ చేసినా కూడా ఏంటంటే ఇక్కడే జనరేట్ రూల్స్ ఆప్షన్ ఉంది చూడండి. ఈవెన్ ఫంక్షన్స్ లోనే మనకి ఆప్షన్ ఉంది యాక్చువల్గా. అప్డేటెడ్ లోకి వెళ్ళేసి అప్డేటెడ్ బై మీ నేమ్ సెలెక్ట్ చేసుకొని, ఓకే 2 సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ ఆల్,
జనరేట్ రూల్స్, ఫోర్గ్రౌండ్, కన్ఫర్మ్, క్లోజ్. ఇవన్నీ మొత్తం ఒకసారి క్లోజ్ చేసి NWBC కొత్తగా ఎగ్జిక్యూట్ చేయండి. ఒకసారి మొత్తం క్లోజ్ చేయండి NWBC. సో మళ్ళీ కొత్తగా NWBC ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిందండి అది. అయ్యా, సో గో టు యాక్సెస్ మేనేజ్మెంట్, యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్, సిస్టమ్, యూజర్, ఓకే, టూల్ సెట్. యాక్చువల్గా ఏంటంటే యాక్షన్ లెవెల్, పర్మిషన్ లెవెల్ ఓకే, జస్ట్ వెయిట్ చేయండి. క్రిటికల్ యాక్షన్ అన్చెక్ చేయండి. క్రిటికల్ యాక్షన్ నో యా, క్రిటికల్ యాక్షన్ లెవెల్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు రిస్క్ లెవెల్ ఉంది కదా, రిస్క్ లెవెల్ వచ్చేసి మనం క్రియేట్ చేసింది హై రిస్క్ కదా. రూల్ సెట్ పైన రిస్క్ లెవెల్ వచ్చేసి ఆల్ ఉంది. యా, అక్కడ ఏంటంటే హై సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ నార్మల్గా అయితే వస్తుంది, కాకపోతే కొంచెం టైం తక్కువ చేద్దామని చెప్పి. ఇప్పుడు రన్ చేయండి రిస్క్ అనాలిసిస్ ఒకసారి. సో మనం ప్రతిసారి యూజర్ చూస్తున్నాం కాబట్టి ఒకవేళ యూజర్ డీటెయిల్స్ ఒకేసారి రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే సేవ్ వేరియంట్ యాజ్ అని ఉంది కదా, అక్కడ ఒకటి క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫిల్టర్ ఆప్షన్ సెలెక్ట్ అయిపోతాయి. ఒకసారి ట్రాన్సాక్షన్ కోడ్స్ కరెక్ట్గానే నెక్స్ట్ యాడ్ చేసామో లేదో ఒకసారి చూడండి. ఒకసారి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి ఫంక్షన్, ఈ లోపు ఇది కొంచెం టైం పడుతుంది కదా బ్యాక్ ఎండ్లో. యా, సో ఒకసారి ఏంటంటే ఇప్పుడు PFC రూల్స్ వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. మీరు ఇచ్చింది ME20, గో టు మెనూ ట్యాబ్. యా, ME21. ఓకే, ఒకసారి GRCలోకి వెళ్ళి ఫంక్షన్స్లోకి వెళ్ళి ఒకసారి ఏ ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసాము ఒకసారి చెక్ చేయండి. ME21 and MIGO. ఓకే, సో బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ రిస్క్. ఓకే, go to setup work center, open the functions. ఓకే, సో ఓపెన్ చేయండి ఒకసారి. ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ వచ్చేసి EH7CLNT 100 సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. సిస్టమ్ వచ్చి ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ఏంటి, జస్ట్ వెయిట్. ఈ ట్రాన్సాక్షన్ ఏంటి, ME21N. బట్ మనం రోల్స్లో ఉన్న ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, ME21. సో బోత్ ఆర్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, అందుకని మనకి రిస్క్ చూపించలేదు. అఫ్ కోర్స్ N అంటే న్యూనే, ఫంక్షనాలిటీస్ ఏం కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు యా జనరేట్ చేయండి ఇంకొకసారి. ఇప్పుడైతే వర్క్ అవ్వాలి. సో ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్ మళ్ళీ రన్ చేయండి. ఆల్రెడీ ఓపెన్ అయ్యిందేమో చూడండి, క్లోజ్ అయ్యిందా. క్లోజ్ చేశారు ఆల్రెడీ, లేదు క్లోజ్ చేయలేదు. ఇప్పుడు రన్ చేయండి ఒకసారి.
సో రేపు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి రిస్క్ వచ్చిన తర్వాత సో దాన్ని ఏం చేయాలి, రెమిడియేట్ చేయాలా లేకపోతే మిటిగేట్ చేయాలా. సో రెమిడియేట్ చేయడం అంటే రిమూవల్ ఆఫ్ రిస్క్ ఫ్రమ్ ద యూజర్. మిటిగేషన్ అంటే సో వీ విల్ ఎలో ద రిస్క్ టు ద యూజర్ బట్ అండర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే సో వీ క్రియేట్ మిటిగేషన్ కంట్రోల్స్. సో మిటిగేషన్, హౌ టు క్రియేట్ మిటిగేషన్ కంట్రోల్స్ అండ్ ఆల్ వీఆర్ గోనా సీ ఇన్ ద టుమారో సెషన్. చూడండి ఇప్పుడు మనకు వచ్చిన రిస్క్ యూజర్ లెవెల్లో చూడండి. అంటే ఇప్పుడు ఈ యూజర్ కి ఈ 2 ట్రాన్సాక్షన్స్ వల్ల రిస్క్ అనేది నెక్స్ట్ ఇదేంటి చూపిస్తుంది. ఓకే, ఈ రిస్క్ వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది రేపు చూద్దాం. సో మనకి ఎందుకు రిస్క్ అనేది రాలేదు అంటే మనం డిఫైన్ చేసిన ట్రాన్సాక్షన్స్ వచ్చేసి వేరే ట్రాన్సాక్షన్స్ ME21N, దానివల్ల ఏంటంటే రాలేదు. సో మీకు అర్థమైంది కదా సో రిస్క్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు ఏంటంటే మనం యాక్షన్ లెవెల్లో కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు యాక్షన్ లెవెల్ అంటే టీ కోడ్ లెవెల్, పర్మిషన్ లెవెల్ అంటే ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ లెవెల్. అదేంటి మనం ఇందాక ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడే కొన్ని యాక్టివేట్ చేసాం. సో అది ఇప్పుడు వెళ్ళేసి మనం ఒకసారి యాక్టివేట్ చేసి చూద్దాం అది స్టిల్ చూపిస్తుందా లేదా. పర్లేదు కదండి, ఇంకొక 5 minutes. ఓకే, సో ఓపెన్ చేసి సో ఇప్పుడు ఏంటంటే ఇందాక డిఫైన్ చేసిన ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి మనం పర్మిషన్ లెవెల్లో చేద్దాం. గో టు పర్మిషన్. సో ME21 కదా, సో వచ్చేసి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ WRK. యా, అక్కడ ఏంటంటే యాక్టివేట్ చేయండి, సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ కూడా వెళ్ళండి. ఓకే, సో అక్కడ వచ్చేసి ఏంటంటే పర్మిషన్ స్టేటస్. ఓకే, పర్మిషన్ యా, సో M_MSEG_WWE. యా, యాక్టివేట్ చేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ రెండింటిని జనరేట్ చేయండి. ఎప్పుడైనా ఇప్పుడు మనం మోడిఫికేషన్స్ చేసిన తర్వాత వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. సో జనరేట్ రూల్స్ ఫోర్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ యూజర్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ లోకి వెళ్ళి రిస్క్ అనాలిసిస్ చేయండి. సేమ్, అది ఆల్రెడీ ఓపెన్ అయిందా పేజ్? ఓకే, లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే సేవ్ వేరియన్స్ లోకి వెళ్ళేసి మనం ఆల్రెడీ ఒక యూజర్కి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సేవ్ చేయండి. సో దట్ ఏంటంటే మళ్ళీ మీరు వచ్చి సిస్టమ్ ఏంటి తర్వాత నెక్స్ట్ యూజర్ ఏంటి అవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో రూల్ సెట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్షన్ లెవెల్, పర్మిషన్ లెవెల్ ఆల్ అయిన ప్రాబ్లం లేదు. సో యాక్షన్ లెవెల్ తీసేయండి, అన్చెక్ చేయండి. పర్మిషన్ లెవెల్ ఉంచండి, క్రిటికల్ యాక్షన్ కూడా తీసేయండి ఎందుకంటే అసలు మనకు లేదు అది. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఏం చేస్తారంటే సేవ్ వేరియన్స్ ఉంది కదా, జస్ట్ ఏంటంటే ఇవ్వండి సి టెస్ట్. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు రన్ ఇన్ ఫోర్గ్రౌండ్లో రన్ చేయండి రిస్క్. సో ఇప్పుడు ఏంటంటే పర్మిషన్ లెవెల్లో రిస్క్ ఏమన్నా ఉంటే ఇప్పుడు కనిపించాలి, బట్ లాస్ట్ టైం అయితే వర్క్ అవ్వలేదు. చూద్దాం. యాక్షన్ లెవెల్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ లెవెల్, పర్మిషన్ లెవెల్ అంటే ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ లెవెల్. ఇప్పుడు మనం చేస్తున్న రిస్క్ టైప్ ఏంటి? SOD, కాంబినేషన్ ఆఫ్ 2 ట్రాన్సాక్షన్స్. ఇట్ విల్ కాజ్ ద రిస్క్. ఇక్కడ మనకి యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. క్రిటికల్ యాక్షన్ అంటే క్రిటికల్ యాక్షన్ రిస్క్, క్రిటికల్ పర్మిషన్ అంటే క్రిటికల్ పర్మిషన్ రిస్క్. తర్వాత క్రిటికల్ రోల్స్ ఆర్ ప్రొఫైల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు క్రిటికల్ రోల్స్ అంటే కొన్ని రోల్స్ చాలా క్రిటికల్, కొన్ని సపోర్ట్ రోల్స్, వాటిని ఏంటంటే క్రిటికల్ రోల్స్ గా డిఫైన్ చేస్తాం. అది ఎలా డిఫైన్ చేయాలి అనేది చూద్దాం. కొన్ని క్రిటికల్ ప్రొఫైల్స్ అంటే ఏంటి? SAP_all, SAP_new, A_S system అలా. ఓకే, చూడండి ఇక్కడ వచ్చిందా రిస్క్ మనకి. పర్మిషన్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే మనం పర్మిషన్ లెవెల్లో కూడా యాక్టివేట్ చేసాం. చూడండి టైప్ వచ్చేసి పర్మిషన్ లెవెల్, ఈ రిస్క్ ఉంది. ఓకే, అంటే టీ కోడ్ ప్లస్
పర్మిషన్ లెవెల్లో రిస్క్ యాక్టివేట్ చేస్తాం. ఒకవేళ మనం పర్మిషన్ లెవెల్లో రిస్క్ యాక్టివేట్ చేయకుండా మీ తర్వాత ఏంటంటే దాన్ని ఇన్యాక్టివేట్ చేసి పర్మిషన్ లెవెల్లో రిస్క్ అనాలిసిస్ చేయండి, రిస్క్ కనిపించదు. ఓకే, సో ఇలా ఏంటంటే యూజర్ కి చేయొచ్చు, తర్వాత రోల్స్ కి చేయొచ్చు, ప్రొఫైల్ లెవెల్లో చేయొచ్చు. యూజువల్గా ఏంటంటే రిస్క్ అనాలిసిస్ అనేది మాక్సిమం సపోర్ట్ లో ఏంటంటే యూజర్ లెవెల్ చేస్తాం. రోల్ లెవెల్ ఎప్పుడు చేస్తాము అంటే మనము రోల్ మ్యాట్రిక్స్ ని డిజైన్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో రోల్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ రన్ చేస్తాం. ఒకసారి రోల్ లెవెల్ రిస్క్ అనాలిసిస్ సెలెక్ట్ చేసుకోండి. యా, ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే బిజినెస్ రోల్ కాన్సెప్ట్ అని చెప్పేసి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది, అది బిఆర్ఎం అప్పుడు ఏంటంటే కవర్ చేస్తాము. అక్కడ ఏంటంటే ఇక్కడ రోల్ టైప్ వచ్చేసి టెక్నికల్ అంటే సింగిల్ రోల్. తర్వాత నెక్స్ట్ ఇదేంటి రోల్ టైప్ లో ఒకసారి ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. యా, బిజినెస్ రోల్ అని చెప్పేసి ఉంది. ఆ బిజినెస్ రోల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు రిస్క్ ఉందా లేదా అనేది మనం యూజ్ చేస్తాం ఇది మోస్ట్లీ. సో టెక్నికల్ రోల్ అంటే సింగిల్ రోల్, కాంపోజిట్ రోల్, డిరైవ్డ్ రోల్ అవన్నీ కూడా టెక్నికల్ రోల్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే రోల్ వచ్చేసి ఏంటంటే Z_ST స్టార్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, SD స్టార్. ఓకే, తర్వాత రూల్ సెట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్ అయినా ప్రాబ్లం లేదు, సో హై అయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు రన్నింగ్ ఫోర్గ్రౌండ్ రిస్క్ అనాలిసిస్ చేయండి. యూజువల్గా ఏంటంటే ఒక రోల్లో రిస్క్ ఉంటే చూపిస్తుంది, యూజువల్గా సింగిల్ రోల్స్ కాబట్టి చూద్దాం చూపిస్తుందో లేదో. ఓకే, సో ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? సో ఇదైతే చూపించట్లేదు ఎందుకంటే నెక్స్ట్ ఒక రోల్ లో కనుక నెక్స్ట్ ఇదేంటి కాంబినేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వల్ల, కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ పర్మిషన్స్ వల్ల నెక్స్ట్ ఏదైనా రిస్క్ ఉంటే చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇండివిజువల్ రోల్స్ లో ఏం లేదు కాబట్టి రిస్క్ చూపించట్లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒకటే రోల్లో ME21 అండ్ MIGO యాడ్ చేసేసి ఆ రోల్ కి రిస్క్ అనాలిసిస్ చేయండి, అది కనిపిస్తుంది. సో రేపు మనం మిటిగేషన్ ఎలా చేయాలి రిస్క్ వచ్చిన తర్వాత, రెమెడియేషన్ ఏంటి, దాంతో పాటు ఏంటంటే నెక్స్ట్ ఇవి కూడా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ క్రిటికల్ యాక్షన్, క్రిటికల్ రోల్ ఆర్ ప్రొఫైల్ రిస్క్ ఏంటి, క్రిటికల్ పర్మిషన్ రిస్క్, అవన్నీ కూడా చూద్దాం. అసలు మిటిగేటెడ్ అనాలిసిస్ ఏంటి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్లైన్ డేటా అన్నమాట. సో అదేంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఏం డౌట్స్ లేకపోతే వాటికి నేను సెషన్ క్లోజ్ చేస్తాను. వీడియోస్ ఇవి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి డౌన్లోడ్. నేను ఎవ్రీడే నేను యాక్చువల్ గా చంద్ర గారికి పంపిస్తున్నానండి, క్లాస్ అయిపోయిన ఎవ్రీడే. మీకు రావట్లేదు? ఓకే, అది చెక్ చేస్తాను. అజయ్ నో ప్రాబ్లం, చెక్ చేస్తాను. అదే చెక్ చేస్తానండి, మీ దగ్గర ఉంటే పంపించండి, లేదంటే అదే చెక్ చేస్తాను. యూజువల్ లేదంటే నెక్స్ట్ ఏంటి మీ మెయిల్ ఐడి నాకు పంపించండి, నేను యాక్చువల్గా అజయ్ గారికి పంపిస్తున్నా. కాకపోతే ఏంటంటే ఓల్డ్ రికార్డింగ్స్ వచ్చేసి ఏమవుతాయంటే ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట, ఒక 2 weeks లో డౌన్లోడ్ చేసుకోవాలి. నేను పంపిస్తాను. ఓకే, సో నేను డైరెక్ట్ గా పంపిస్తాను, లేకపోతే మీకు ప్రాబ్లం లేదు. ఓకే, నాకు మెయిల్ ఐడి పంపిస్తే నేను ఎవ్రీడే పంపిస్తున్నాను యాక్చువల్గా, అదేదో మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.